భక్తులందరికీ హరే కృష్ణ. ఈ నెల జూన్ 22వ తేదీ శ్రీ యోగిని ఏకాదశి ఆదివారం. యోగిని ఏకాదశి, ప్రతి ఏకాదశి యొక్క మహిమ గురించి మనం చెప్పుకుంటున్నామండి. ప్రతి ఏకాదశి వెనుక ఇతిహాసం ఏదో ఒక కథ ఉంటుంది. స్వయంగా కృష్ణుడు యుధిష్ఠిరతోటి ఈ యొక్క ఏకాదశి యొక్క అన్ని ఏకాదశుల యొక్క మహిమ గురించి చెప్తున్నారు. ఈ యోగిని ఏకాదశి గురించి చెప్పుకుంటాం. జూన్ 22, 2025 ఆదివారం యోగిని ఏకాదశి. ద్వాదశి సమయాలు చూడండి. శనివారం అర్ధరాత్రి 1:34 నుంచి ఆదివారం రాత్రి 11:05 ఈ మధ్యకాలం ద్వాదశి. ఈ మధ్యకాలంలో తులసి ఆకుల్ని కోయకూడదు. ఇక ఆదివారం ఏకాదశి తర్వాత రోజు పారణం సమయం చూడండి. సోమవారము ఉదయము సూర్యోదయం తర్వాత నుండి 9:25 లోపల పారణం సమయం. ఇక ఈ యొక్క ఏకాదశి యొక్క మహాత్మ్యం గురించి చెప్పుకుందాం. వైష్ణవులకి 3 ప్రాణాలు. ఒకటి హరే కృష్ణ మహామంత్రం, ఇంకొకటి తులసి, మూడవది ఏకాదశి. వైష్ణవులు ఎవరైతే విష్ణువుని భజిస్తున్నారో ఈ కలియుగంలో ప్రత్యేకంగా తమను తాము ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో విష్ణు భక్తులు, కృష్ణ భక్తులు వారికి తులసి అత్యంత ప్రాణం. నిత్యము తులసిని ధరిస్తారు. అలాగే తులసి మాలతోటి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యం జపం చేస్తూ ఉంటారు, కీర్తన చేస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. ఇక మూడవది ఏకాదశి. నెలకు 2 ఏకాదశులు అండి. తప్పకుండా ఏకాదశిని పాటిస్తారు వైష్ణవులు, విష్ణు భక్తులు, కృష్ణ భక్తులు. అన్ని ఏకాదశులు సమానము, ఒకటే. చిన్న ఏకాదశి, పెద్ద ఏకాదశి, ఈ ఏకాదశి చేయాలి, ఈ ఏకాదశి చేయకూడదు, అటువంటి నియమాలు లేవు. నెలకు వచ్చే 2 ఏకాదశులు, సంవత్సరానికి 24 ఏకాదశులు, ఇంకా అధిక మాసం పురుషోత్తమ మాసంలో వచ్చే 2 ఏకాదశులు, మొత్తం కలిపి 26 ఏకాదశులను కూడా తప్పకుండా పాటిస్తారు అందరూ వైష్ణవులు. ఏకాదశిని ఎలా చేయాలి? ఏకాదశి నియమం చూడండి, నియమాలని వినండి. దశమి రోజు కేవలం 1 పూట మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నం 12-1 గంటల లోపల ప్రసాదం తీసుకోవాలి. ఇక రాత్రికి తీసుకోకూడదు. దశమి రోజు నియమం. ఇంకా నియమం లోపలికి వెళ్ళిపోతే మినపప్పుతో కూడిన పదార్థాలు దశమి రోజు తీసుకోకూడదు, ద్వాదశి రోజు కూడా తీసుకోకూడదు. ఇలా దశమి రోజు 1 పూట మాత్రమే. ఇక ఏకాదశి ఉదయం తెల్లవారుజామునే నిద్ర లేచి కాలకృత్యాలు తీసుకొని మంగళారతిని దర్శించి, అలాగే ఈ ఏకాదశి రోజంతా కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎంత ఎక్కువగా జపం చేయగలరో అంత ఎక్కువగా చేయాలి. ఇక బయట పనులు మానుకుంటే ఇంకా అతి ఉత్తమం. ఏకాదశి రోజు ఈరోజు ఏకాదశి అండి, మేము ఏ పనులు చేయలేము, ఆఫీస్కి వెళ్ళలేము, ఏ పనులు చేయలేము అని ముందుగా చెప్పేసి ఏ పనికి బయటికి వెళ్ళకుండా ఉంటే అతి ఉత్తమం. ఇంట్లోనే కూర్చొని ఎక్కువగా జపం చేయవచ్చు. ఇక మాతాజీలు, ఆడవారు ఇక వంట జోలికి వెళ్ళకుండా ఉంటే ఇంకా అతి ఉత్తమం. వంటే ఒక 3 గంటలు 4 గంటలు కూరగాయలు తీసుకురావడం, తరగడం, అంట్లు తోమడం, వంట వండడం, ఒక 3-4 గంటలు కనీసం ఏకాదశి ఒకరోజు వంట చేయకుండా ఉంటే హరే కృష్ణ మహామంత్రాన్ని, అలాగే హరే కృష్ణ హరికథను కూడా వినవచ్చు. ఈ విధంగా సమయాన్ని ఎక్కువగా హరివాసం అని అంటారు. అందుకే ఏకాదశికి ఇంకో పేరు హరివాసము, హరికి దగ్గరగా ఉండడం. ఈ విధంగా చేయడం వల్ల హరికి దగ్గరగా వెళ్ళచ్చు. దగ్గరగా వెళ్ళడం అంటే నిత్యము కనీసం ఏకాదశి రోజైనా సరే హరిస్మరణ ఎక్కువ చేయొచ్చు అని అర్థము. కనుక ఏకాదశి 11 ఇంద్రియాలని, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇంకొకటి మనసు. ఈ 11 ఇంద్రియాలని నిగ్రహించి భగవంతుని సేవలో పెట్టడమే ఏకాదశి అని అంటారు.
ఈ విధంగా చేయడం వల్ల ఏకాదశి యొక్క దేవి కృప వారి మీద ఉంటుంది, వారికి కృష్ణ భక్తి కలుగుతుంది. ఈ జన్మలో మరి ఈ శరీరం వదిలిన తర్వాత భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. చూడండి, భక్తిలో ముందుకు వెళ్ళడానికి ఏకాదశి తప్పకుండా చేయాలి. కొన్ని సంప్రదాయాల వాళ్ళు అంటారు, భగవంతుని ప్రసాదం తీసుకుంటే ఏదన్నా తీసుకుంటే పర్వాలేదు. అటువంటి ఈ మాటలు వినకుండా ఉంటే మంచిది. కనుక ఏకాదశి రోజు ఏం తీసుకోకూడదు. ఈ విధంగా సాధ్యమైనంత వరకు ఏం తీసుకోకూడదు. ఉండలేకపోతే కాస్త మంచినీళ్ళు అంతే. ఆ విధంగా మరి ఉండలేకపోతే పండ్లు అంతే. వంట జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఈ విధంగా పండ్లు, రకరకాల పండ్లు దొరుకుతున్నాయి, అది కూడా మధ్యాహ్నం ఒక పూట తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఏకాదశి రోజంతా కూడా హరిస్మరణతో, హరికృష్ణ మహామంత్రం జపించడంతో ఈ విధంగా ఏకాదశి చేయొచ్చు. ఇక ద్వాదశి రోజు పారణం సమయం చెప్పుకున్నాం. సోమవారం 9:25 లోపల పారణం సమయం. పారణం సమయంలో జగన్నాథ ప్రసాదం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇక మధ్యాహ్నము స్వామి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఈ విధంగా ద్వాదశి, దశమి రోజు ఒక పూట, ద్వాదశి రోజు ఒక పూట, ఏకాదశి రోజు సంపూర్ణంగా నిర్జల, ఉండలేకపోతే కాస్త నీళ్ళు, లేకపోతే కాస్త పండ్లు అంతే. ఈ విధంగా ఏకాదశి చేస్తే, ఇంకా ఏకాదశి రోజు జాగరణ చేసేవారికి 100కు 100% ఫలితం లభిస్తుంది. ఫలితం అంటే ఏంటి? కృష్ణుడి యొక్క భక్తి లభిస్తుంది, కృష్ణ ప్రాప్తి, కృష్ణ ప్రేమ లభిస్తుంది. కనుక జాగరణ అతి ముఖ్యం. రాత్రంతా కూడా ఇంకా భక్తులు ఒక 4-5 అందరూ కలిసి రాత్రంతా కూడా హరికథ చెప్పుకుంటూ, హరి సంకీర్తన చేస్తూ, ఈ విధంగా కీర్తన చేస్తూ, హరికథ చెప్పుకుంటూ, అలాగే భగవద్గీత, భాగవతం కాస్త శ్రవణం చేస్తూ, ఈ విధంగా రాత్రంతా కూడా జాగరణ చేస్తూ, ఇక తర్వాత రోజు పారాయణ సమయంలో పారాయణం చేసి, తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి మహాప్రసాదాన్ని స్వీకరించి, ఈ విధంగా ఏకాదశిని నియమంగా నిష్ఠగా చేసేవారికి అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇక ఈ రోజుల్లో ఏకాదశి రోజు ప్రసాదం అంటే ఇక ఏకాదశి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అటువంటి రకరకాల ప్రసాదాలన్నీ కూడా నిజానికి భగవంతుని స్మరించడానికి, భగవంతుని భక్తి చేయడానికి ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. ఇక ఏకాదశి రోజు తప్పకుండా ఎంతోమంది మహాత్ములు ఇప్పుడు కూడా ఉన్నారు, వారు కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. ఈ విధంగా నిర్జలయం. కనీసం మనం ఆ విధంగా ఉండలేకపోయినా కూడా పండ్లు, రకరకాల పండ్లు లభిస్తున్నాయి, రకరకాల పండ్లు తీసుకొని అయినా సరే ఏకాదశిని చేయాలి. వంట చోలికి అస్సలు వెళ్ళకూడదు. రకరకాలు లభిస్తున్నాయి, ఇవి కూడా తీసుకోవచ్చండి. ఇవి ఏకాదశి రోజు కూడా పూరీలు, దోశలు ఇవండి మినపప్పుతో చేయలేదండి, పలానా దాంతో చేశారు. ఈ విధంగా నచ్చ చెప్పుకొని ఈ విధంగా ఒక ఉత్సవంలాగా, పండగలాగా చేసుకుంటే హరిస్మరణ కలుగుతున్నాయి ఏంటి. కనుక ఏకాదశి రోజు తప్పకుండా భగవంతుని ప్రసాదమే అయినా కూడా ఏకాదశి రోజు శాస్త్రంలో చెప్పినట్లుగా ఈ విధంగా పాటించాలి. ఈ విధంగా ఏకాదశి కాస్త దీన్నే తపస్సే అంటారు. కలియుగంలో తపస్సే అంటే ఏంటి? కలియుగంలో తపస్సే అంటే ఏదో అడవికి వెళ్ళి ఒంటి మీద కాళ్ళ మీద నిలబడి కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ధ్యానించడం, ఇది కాదు తపస్సే. ఏకాదశి రోజు హరికృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తూ, జపిస్తూ, అలాగే భాగవతం శ్రవణం చేస్తూ, ఈ విధంగా పండ్లు పలహారాలు తీసుకొని ఈ విధంగా ఏకాదశిని కొనసాగిస్తే దీన్నే తపస్సే అంటారు. కనుక ఈ విధంగా మనం ఈ యోగిని ఏకాదశిని మనం చేద్దాము. ఇక మహిమ గురించి స్వయంగా యుధిష్ఠిర మహారాజు అంటున్నారు, స్వామి ఆషాఢమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి చెప్పండి. ఆషాఢమాసం కృష్ణపక్షంలో, కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో అంటున్నారు, ఆషాఢమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు. ఈ యొక్క మహిమ గురించి చెప్తున్నారు కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతోటి. పూర్వము అలకాపురికి మహారాజు కుబేరుడు, యక్షుల యొక్క రాజు కుబేరుడు గొప్ప శివభక్తుడు. నిత్యం శివార్చన, శివపూజ చేసేవారు. ఈ కుబేరుడి దగ్గర ఒక సేవకుడు ఉన్నారు, ఆయన పేరు హేమమాలి. ఈ హేమమాలి నిత్యము మానసరోవరం వెళ్ళి శివుడి కోసం పుష్పాలను సేకరించేవారు. ప్రతినిత్యము కుబేరుడు పూజ కోసం తీసుకొచ్చేవారు ఈయన. ఇలా ప్రతినిత్యము కూడా ఈ హేమమాలి మానసరోవరం వెళ్ళి పుష్పాలను సేకరించి తీసుకొచ్చేవారు, కుబేరుడికి ఇచ్చేవారు. కుబేరుడు
ఆ యొక్క పుష్పాలతోటి శివార్చన శివ పూజ చేసేవారు. ఒకసారి ఏం జరిగింది, ఈ హేమమాలి మానసరోవరం వెళ్ళి పుష్పాలు సేకరించి డైరెక్ట్గా కుబేరుడి దగ్గరికి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన భార్య విశాలాక్షి, ఇంకో పేరు కూడా ఉంది స్వరూపవతి, ఈవిడ విశాలాక్షితోటి కాస్త హాస్య పరిహాసాలు చేస్తూ సమయం అంతా గడిచిపోయింది. ఈవిడతోటి హాస్య పరిహాసాలు చేస్తూ పూజ సమయం అయిపోయింది. కుబేరుడు చూస్తున్నారు, అరే ఇంకా ఏంటి సేవకుడు రాలేదేంటి, హేమమాలి ఇంకా రాలేదేంటి, పూజ సమయం అయిపోయింది, మధ్యాహ్నం 12 అయిపోయింది, ఇంకా రాలేదేంటి. ఇంకా సేవకులను పంపించాడు. సేవకులు వచ్చి చూశారు. స్వామి చూసి చెప్పారు ఆయనకి, స్వామి ఆయన భార్యతోటి పరిహాసాలు ఆడుతున్నారు, ఈ విధంగా సమయాన్ని గడిచిపోయింది, అందుకే రాలేదు, వెంటనే తీసుకురండి. ఈ హేమమాలి భయపడుతూ ఇక నన్ను ఏదో ఒక శాపం ఇస్తాడు అని చెప్పి ఇక భయపడుతూ హేమమాలి వెళ్ళేసరికి కుబేరుడు భయంకరం కోపంతో, పూజ సమయం అయిపోయింది అయినా కూడా నువ్వు రాలేదు, నీ భార్యతోటి పరిహాసాలు చేస్తూ నువ్వు సమయాన్ని గడిపించేసావు, శివార్చనలో శివుడికి అవమానం చేశావు అంటూ కుబేరుడు భయంకరమైన శాపం ఇచ్చారు. వెళ్ళి కుష్ఠిరోగం అయిపో, కుష్ఠివాడి అయిపో అంటూ శపించేశాడు. వెంటనే ఆ యొక్క హేమమాలి ఈ యొక్క భూతలంలో పృథ్వీలో కుష్ఠిరోగితోటి బాధపడుతూ కుష్ఠిరోగి అయ్యాడు. అన్ని అడవులు తిరుగుతూ ఆకలి దప్పికలతోటి పరితపించాడు. శివుని పూజకి కావలసిన పుష్పాలని ఇస్తూ సేవ చేశాడు కాబట్టి శివుని యొక్క దయ వలన ఈయనకి పూర్వజన్మ స్మృతి ఉంది. అయ్యో నేను ఈ విధంగా సమయాన్ని వృధా చేస్తూ భార్యతోటి పరిహాసం చేయడం వల్ల శివార్చనకు నేను తగిన సమయానికి నేను పుష్పాలని అందించలేకపోయాను, అందుకే ఈ విధంగా కష్టాలని అనుభవిస్తున్నాను అని ఆయనకి పూర్వజన్మ స్మృతి ఉంది. ఆ యొక్క స్మృతితోటి ఆ అడవిలో తిరుగుతూ ఉంటే మార్కండేయ ఋషి ఆశ్రమం కనిపించింది. వెంటనే ఈ హేమమాలి వెళ్ళి మార్కండేయ ఋషి పాదాలు పట్టుకున్నారు. స్వామి జరిగిన విషయం అంతా చెప్పాడు. ఇలా స్వామి కుబేరుడు శపించాడు, యక్షుల యొక్క రాజు కనుక దయచేసి నన్ను ఉద్ధరించండి. అప్పుడు మార్కండేయ ఋషి అన్నారు, ఆషాఢ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి యోగిని ఏకాదశిని తప్పకుండా నువ్వు పాటించు, తప్పకుండా ఈ యొక్క భయంకరమైన ఈ కుష్ఠరోగం నుండి బయటపడి నీ యొక్క స్థానానికి నువ్వు వెళ్తావు అని మార్కండేయ ఋషి అన్నారు. ఈ హేమమాలి నియమంగా నిష్ఠగా ఆషాఢ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఈ యోగిని ఏకాదశిని పాటించారు. ఈ యొక్క రోగం నుండి ముక్తి పొంది తిరిగి తన యొక్క స్థానం స్వర్గానికి వెళ్ళారు. బోలో యోగిని ఏకాదశికి జై, యోగిని ఏకాదశి మహారాణికి జై. హరే కృష్ణ. భక్తులందరికీ హరే కృష్ణ. ధన్యవాదాలు.